హాయ్ హలో వ్యూవర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. నిన్నటి మ్యాచ్లో ఎంఐ వర్సెస్ పంజాబ్ మధ్య మ్యాచ్లో ఎంఐ 9 రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించిన విషయం మనందరికీ తెలిసిందే. సో మంచి పోరాటం అయితే కనబర్చాడు అశుతోష్ శర్మ, కానీ అన్ఫార్చునేట్లీ ఈజ్ ద లూజింగ్ సైడ్. ఇంకా మరిన్ని మ్యాచెస్తో మరిన్ని పోరాట ప్రతిమలు ఇట్లాంటివే కనిపించాలని అని ఆశిస్తూ, అదేవిధంగా డొమెస్టిక్ క్రికెట్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలని ఆశిస్తూ అతి త్వరలో ఇండియాకి అడుగు పెట్టాలని కూడా మనం అందరం వేడుకుందాం. అశుతోష్ శర్మ మంచి అసాధారణమైన ఇన్నింగ్స్ అయితే ఆడటం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మనం మ్యాచ్ వివరాలకు వెళ్ళే కంటే ముందు ఏంటంటే, డెవాన్ కాన్వే ఈ సీజన్ మొత్తానికి దూరం అయ్యాడు అన్న విషయం మనందరికీ తెలిసిందే. సిఎస్కే తరఫున తన ఇంజురీ అయితే ఈయనకి రీప్లేస్మెంట్గా రిచర్డ్ లీసన్ అనే బౌలర్ని అయితే తీసుకోవడం జరిగింది. ఈయన ఎకనామికల్ బౌలర్, ఇంగ్లాండ్ క్రికెట్కి చెందినవాడు. T20 క్రికెట్లో చాలా వరకు ప్రాతినిధ్యం వహించడం జరిగింది. 9 వికెట్స్ అయితే ఇప్పటివరకు అయితే లీడింగ్ వికెట్ టేకర్గా ఉండడం అయితే జరిగింది అన్నట్టుగా మనకు తెలుస్తున్న సమాచారం. మరి సిఎస్కేకి ఒక బలమైన పునాది వేసేవాడిగా ఉండాలని అయితే మనం అందరం కోరుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా మనం మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం. లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వ్యూవర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోవడం జరిగింది, శామ్ కరణ్. సో మొత్తంగా మంచి స్టార్టే లభించింది అంటే కాదనే చెప్పుకోవచ్చు. అంటే ఎంఐకి మంచి స్టార్ట్ అయితే రాలేదు, పంజాబ్కి మంచి స్టార్ట్ వచ్చింది. సో 8 రన్స్ వేసి ఇషాన్ కిషన్ అవుట్ అయిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు. మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేయడం జరిగింది రోహిత్ శర్మ అండ్ సూర్యకుమార్ యాదవ్ ఇద్దరు కలిసి. సో రోహిత్ శర్మ 12th ఓవర్లో 99 స్కోర్ ఉన్నప్పుడు తను 36 రన్స్ వేసి అవుట్ అవడం అయితే జరిగింది. ఇందులో 2 4లు 3 6 అయితే ఉండడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి తిలక్ వర్మ అండ్ సూర్యకుమార్ యాదవ్ మధ్య కూడా చిన్నపాటి పార్ట్నర్షిప్ అయితే నమోదవడం జరిగింది. సూర్యకుమార్ యాదవ్ మంచి హాఫ్ సెంచరీ చేయడం జరిగింది. అదేవిధంగా 78 రన్స్తో అవుట్ అయిన తర్వాత అద్భుతమైన క్యాచ్ తీసుకోవడం జరిగింది. సో ఆ తర్వాత హార్దిక్ పాండ్యా వచ్చాడు, వచ్చినట్టుగానే వెళ్ళిపోవడం జరిగింది. 10 రన్స్ వేసి రాగానే సిక్సర్తో సాధించిన తర్వాత, అంటే డాట్ బాల్ తర్వాత సిక్సర్ కొట్టడం జరిగింది. ఆ తర్వాత 10 రన్స్ వేసి మొత్తంగా అవుట్ అవ్వడం అయితే జరిగింది. ఆ తర్వాత టిమ్ డేవిడ్ ఆకట్టుకుంటాడు అనుకున్నటువంటి టిమ్ డేవిడ్ కూడా ఏమాత్రం లేదు, 14 రన్స్ వేసి తను కూడా అవుట్ అవ్వడం జరిగింది. పార్ట్నర్షిప్స్ అంటూ నమోదు అవ్వలేదు. లాస్ట్ అండ్ ఫైనల్ ఓవర్ అయితే పంజాబ్కి కలిసి వచ్చింది. యాక్చువల్గా హర్షదీప్ సింగ్కి ఒక ఓవర్ ఉండేది, కానీ ప్లాన్ ప్రకారం అయితే శామ్ కరణ్, హర్షల్ పటేల్కి బౌలింగ్ ఇవ్వడం జరిగింది. దానికి తగ్గట్టుగా రివార్డు కూడా తీసుకోవడం జరిగింది. సో టిమ్ డేవిడ్ అవుట్ అయిన తర్వాత రొమర్ షెపర్డ్ కూడా 1 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. అన్ఫార్చునేట్లీ మొహమ్మద్ నబీ కూడా రన్అట్ అవ్వడం జరిగింది. సో ఒకే ఓవర్లో 3 వికెట్లు అయితే కోల్పోవడం జరిగింది. అంటే ఫస్ట్ బాల్లో వైడ్ వచ్చిన తర్వాత 4 పోయింది. ఆ తర్వాత సింగిల్స్ వచ్చాయి, జస్ట్ 7 రన్స్ ఇచ్చి 3 వికెట్లు ఆ ఓవర్లో రాబట్టడం జరిగింది. సో మొత్తంగా 192 రన్స్కి రిస్ట్రిక్ట్ చేయగలిగింది పంజాబ్ కింగ్స్. ఒకనొక స్టేజ్లో 200 చేసే స్టేజ్లో ఉంది ఎంఐ, కానీ అంతవరకు రాణించారంటే గ్రేట్. సో 193 రన్ చేస్తూ దిగినటువంటి పంజాబ్కి ఫస్ట్ స్టార్టింగ్లో కలిసి వచ్చింది 10 రన్స్. ఆ తర్వాత
అది ఎక్స్ట్రాస్ రూపంలో ఒక వైడ్ ప్లేస్ 4 వచ్చింది. ఆ తర్వాత మిగతా రన్స్ ఏ విధంగా వచ్చాయో నాకు కూడా తెలియదు, నేను సెకండ్ బాల్ నుంచి చూడడం జరిగింది. సో 10 రన్స్ వచ్చిన తర్వాత కొజ్జా ప్రసిందర్ సింగ్ని అవుట్ చేయడం జరిగింది. తను 1 రన్ చేసి అవుట్ అయ్యాడు. కానీ ఆ తర్వాత ఓవర్లో జస్ప్రీత్ బుమ్రా రైలీ రసోని తీసుకున్నారు పంజాబ్ కింగ్స్. చాలా ఆశలు ఉండే, నేనైతే చాలా అనుకున్నాను రైలీ రసో తీసుకున్నారు కదా, ఓకే పంజాబ్ కింగ్స్కి చాలా వరకు అయితే కలిసి వస్తుందని అనుకున్నాను. కానీ అద్భుతమైన యార్కర్తో బౌల్తా కొట్టించడం జరిగింది జస్ప్రీత్ బుమ్రా. సో ఆ తర్వాత క్రమక్రమంగా వికెట్స్ అయితే కోల్పోవడం జరిగింది. శామ్ కరన్ 6 రన్స్ చేయడం, ఆ తర్వాత లివింగ్స్టోన్ 1 రన్ చేయడం. సో 14 ఫర్ ద లాస్ ఆఫ్ 4 వికెట్స్ ఉన్నాయి. అక్కడి నుంచి హర్ప్రీత్ భాటియా ఇన్ఫాక్ట్ ప్లేయర్గా రావడం జరిగింది, కానీ ఇన్ఫాక్ట్ చూపించలేకపోయాడు. శశాంక్ సింగ్ అండ్ హర్ప్రీత్ భాటియా మధ్య 35 రన్స్ పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అయింది. ఆ 35 రన్స్ పార్ట్నర్షిప్ని బుమ్రా శశాంక్ సింగ్ని అవుట్ చేశాడు. అవుట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రేయస్ గోపాల్ అవుట్ చేయడం జరిగింది. శ్రేయస్ గోపాల్ ఎవరిని అవుట్ చేశాడంటే హర్ప్రీత్ భాటియా 13 రన్స్ చేసి అవుట్ అయిన తర్వాత ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. కానీ అశుతోష్ శర్మ రావడం జరిగింది. మంచి ట్రాక్లో పడింది పంజాబ్ కింగ్స్. మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతుంది, వికెట్స్ పడట్లేదు. పాండ్యా బుమ్రాని రంగంలోకి దించడం జరిగింది. సో శశాంక్ సింగ్ని 41 రన్స్కి అవుట్ చేయడం జరిగింది. కానీ మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే ఈ పంజాబ్ ఇన్నింగ్స్లో ఎప్పుడైతే నో బాల్ వచ్చిందో బుమ్రాని 6 కొట్టిన షాట్ మ్యాచ్కి హైలైట్ అని చెప్పుకోవచ్చు అశుతోష్ శర్మ. సో 360 షాట్స్ అయితే ఆడడం జరిగింది. జస్ట్ 28 బాల్స్లోనే 61 రన్స్ అయితే చేయడం జరిగింది అశుతోష్ శర్మ. ఆ తర్వాత మద్వాల్ మంచి డెలివరీతో అశుతోష్ శర్మని పెవిలియన్కి పంపడం జరిగింది. హర్ప్రీత్ బ్రార్ కూడా 21 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. కానీ ఫైనల్ ఓవర్లో 12 రన్స్ కావాలి, ఫస్ట్ బాల్ వైడ్ వచ్చింది, సెకండ్ బాల్ రన్అట్ రూపంలో వికెట్ అయితే కోల్పోవడం జరిగింది. సో మొత్తంగా 9 రన్స్తో ఎంఐ ఘనమైన విజయాన్ని అయితే సాధించడం జరిగింది. ఇక వికెట్స్ కనుక చూస్తే జస్ప్రీత్ బుమ్రాకి 3, కొజ్జాకి 3, అదేవిధంగా హార్దిక్ పాండ్యా, ఆకాష్ మద్వాల్, శ్రేయస్ గోపాల్కి తలా ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది. ఒక రన్అట్ రూపంలో కోల్పోవడం జరిగింది. వీళ్ళ సైడ్ నుంచి హర్షల్ పటేల్కి 3 వికెట్లు, శామ్ కరన్కి 2 వికెట్లు, రబాడాకి 1 వికెట్, ఒక రన్అట్ రూపంలో కోల్పోవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు సిఎస్కే వర్సెస్ ఎల్ఎస్జి మధ్య మ్యాచ్ ఉంది కదా, ఎవరిని విజయం వరిస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అదేవిధంగా ఎక్స్ట్రాస్ కూడా ఒకసారి లుక్ వేసుకుందాం మనము. ఎక్స్ట్రాస్ అయితే ఎంఐ 21 ఎక్స్ట్రాస్ ఇవ్వగా పంజాబ్ కింగ్స్ మాత్రం జస్ట్ 11 ఎక్స్ట్రాస్ మాత్రమే ఇచ్చింది. సో ఎక్స్ట్రాస్ని నియంత్రించుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఒక టార్గెట్ని మనం సెట్ చేసిన తర్వాత ఆ ఎక్స్ట్రాస్ రూపంలోనే కొన్ని మ్యాచెస్ కూడా చేజారిపోయే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. ఈ ఎక్స్ట్రాస్ని కట్టడి చేసుకుంటే ముందు రాబోయే మ్యాచెస్కి మంచిది. ఎందుకంటే ఆర్ఆర్తో మండే మ్యాచ్ ఉంది కాబట్టి ఎంఐకి ఆ మ్యాచ్లో ఎక్స్ట్రాస్ కనుక నియంత్రించుకుంటే మరీ మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ జస్ప్రీత్ బుమ్రాని వరించింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను. అంతవరకు సెలవు, నమస్కారం.